హాయ్, మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి. రామ్ ప్రసాద్ గారు, లాస్ట్ ఒక 1 month, 1.5 months నుంచి స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున వాలటాలిటీ మార్కెట్ నడుస్తుంది. అంటే అస్థిరత్వత బాగా కొనసాగుతుంది గత 40-45 రోజులుగా. అయితే ఇప్పుడున్న ఇలాంటి సిచ్యువేషన్లో ఇటు స్టాక్స్లో పెట్టుబడులు కానీ, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం అంటారా? కాకపోతే ఇన్ కేస్ ఒకవేళ మరి ఎప్పటి వరకు వెయిట్ చేయాలంటారు? మరి దీనికి వేరే ఏదైనా ఆల్టర్నేటివ్ సోర్స్, వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా ఒకవేళ వెయిట్ చేయాలి అని అన్నదానికి? తప్పకుండా అండి విష్ణు గారు. మార్కెట్ వాలటైల్ లేని మార్కెట్ చాలా తక్కువ ఉంటుంది. మీరు గత 40 ఏళ్ళుగా సెన్సెక్స్ని తీసుకున్నట్లయితే యావరేజ్ రిటర్న్ 17% అండ్ అబోవ్ ఇంక్లూడింగ్ డివిడెండ్ వచ్చినప్పటికీను గత 40 ఏళ్లలో 15 ఏళ్ల పాటు మార్కెట్ నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. అది కూడా ఎంత మేరకు నెగిటివ్ రిటర్ను? 55%, 56% నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది 2008లో. అలా సెవరల్ ఇన్సిడెంట్స్లో మార్కెట్ బాగా కరెక్ట్ అయింది. సో అండ్ ఇది ఎప్పుడు కరెక్షన్ అవుతుంది అనేది ఎవరైనా చెప్పలేం. సో ఫస్ట్ ఒక స్టాండర్డ్ కోడ్ చెప్తారు, టైమింగ్ ది మార్కెట్ విల్ నెవర్ మేక్ అస్ మనీ, ఇట్స్ ఓన్లీ ద టైమ్ స్పెండ్ ఇన్ ద మార్కెట్ దట్ మేక్స్ అస్ మనీ. ఎస్, అది కనుక నిజం అనుకుంటే టైం ఎలా స్పెండ్ చేస్తాను నేను? ప్రతి ఒక్కరి రిక్వైర్మెంట్ వేరున్నప్పుడు మన రిక్వైర్మెంట్ని బట్టి కదా మనం టైం స్పెండ్ చేస్తాం. అంటే మార్కెట్ని మీరు టైమింగ్ చేయొద్దు, మీరు ఎంతకాలం మార్కెట్లో ఉండగలరో దాన్ని బట్టి ఈ మార్కెట్ రైటా రాంగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కూతురు పెళ్లి గురించి ఇన్వెస్ట్మెంట్కి వచ్చిన వ్యక్తికి అతని కూతురు కనుక 10 ఏళ్ల వయసులో ఉంటే ఇంకా 14-15 ఏళ్ల పాటు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆయనకి ఈ మార్కెట్తో సంబంధం లేదు. 15 ఏళ్ళలో గోయింగ్ ఫార్వర్డ్ సెన్సెక్స్ కనీసం 12 నుంచి 14% అయితే ఇస్తుంది. సో అది దాన్ని ఆయన పట్టుకొని ఆయన ఎంటర్ అవ్వచ్చు. కానీ నేను 2 yearsలో హౌస్ కొంటాను, దానికి నాకు డౌన్ పేమెంట్ కావాలి, ఇప్పుడు పెడితే డబుల్ అయిపోద్ది, లాస్ట్ 1 yearలో 35% వచ్చింది, ఇప్పుడు మళ్ళీ 35 వస్తే పెరుగుతుంది, నేను కొంటాను అంటే దట్స్ రాంగ్. సో ఇది మార్కెట్తో సంబంధం లేదు. మీ అవసరం ఏంటి, మీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, దాని గురించి మీరు ఎంతకాలం మార్కెట్లో ఉండగలరు, దాన్ని బట్టి మీరు మార్కెట్ ఇది రైటా రాంగా అనేది ఇట్ క్లియర్లీ డిపెండ్స్ ఆన్ వెన్ డూ యూ వాంట్ టు ఎగ్జిట్. ఇట్స్ నాట్ ది ఎంట్రీ. ద మార్కెట్ రైట్ ఆర్ రాంగ్ కెన్ ఓన్లీ బీ డిసైడెడ్ బేస్డ్ ఆన్ యువర్ ఎగ్జిట్. ఓకే, ఇఫ్ 10 years తర్వాత ఎగ్జిట్ కావాలంటే ఎస్, ఎనీ డే ఇస్ ద రైట్ మార్కెట్. ఎందుకంటే ఈరోజు మార్కెట్ వాలటైల్ ఉందని మీరు చెప్పారు. ఈ మార్కెట్ ఈ వాలటైలిటీ అంటే ఏంటి? అప్ అండ్ డౌన్ రెండు కదా. ఇది నెక్స్ట్ అప్ వెళ్తో డౌన్ వెళ్తే ఎవరికి తెలియదు. అది తెలియకపోయినా ప్రాబ్లం లేదు. ఇంకా దీన్ని కొంచెం టెక్నికల్గా చెప్పాలంటే ఏం చెప్తారంటే అసెట్ అలొకేషన్ చేయండి అంటారు. అసెట్ అలొకేషన్ చార్ట్స్ ఈ మధ్య బాగా గూగుల్లో సర్క్యులేట్ అవుతున్నాయి. అసెట్ అలొకేషన్ అంటే ఒక 1 year తీస్తాడు వాడు. తీసి 2008లో సెన్సెక్స్ 55% పడిపోయింది, గోల్డ్ 22% పెరిగింది, ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్స్ 9% ఇచ్చాయి. ఇలా చూపిస్తారు. అంటే ఎవ్రీ ఇయర్ ఒక అసెట్ డౌన్ ఉంటుంది, ఒక అసెట్ అప్ ఉంటుంది. కోరిలేషన్ ఉంటుంది కదా, ఇప్పుడు గోల్డ్కి ఈక్విటీకి ఎలా ఉంటుంది అలా డిఫరెంట్ అసెట్కి డిఫరెంట్ కోరిలేషన్ ఉంటుంది. వాటిని బేస్ చేసుకుని ఇలా ఉన్నాయి కదా మీరు అన్నిట్లో పెట్టండి అంటారు. నిజానికి నేనైతే పర్సనల్లీ కన్విన్స్డ్ కాదు దాంతో. మీరు 1 year మీ ఆబ్జెక్టివ్ ఉంటే 1 yearలో ఏది పర్ఫామ్ చేస్తుందో మీకు తెలియదు కాబట్టి అన్నిట్లో పెట్టాలి. కానీ మీరు 10 years ఉన్నప్పుడు లాస్ట్ 10 yearsలో ఏది పర్ఫామ్ చేసిందో చూసి దాంట్లో పెట్టుకోండి కదా. 10 yearsలో గోల్డ్ ఎంత ఇచ్చింది? 7% ఇచ్చింది. 10 yearsలో ఈక్విటీ మార్కెట్ ఎంత ఇచ్చింది? 14-15% ఇచ్చింది. 10 yearsలో ఫిక్స్డ్ ఇన్కమ్ మార్కెట్ ఎంత ఇచ్చింది? 7.25 ఇచ్చింది. సో 1-2 years చెప్పలేరు, బట్ ప్రాబబ్లీ నెక్స్ట్ 10 yearsలో ఈ 10 years రిపీట్ అవుతుంది. నాట్ ఎగ్జాక్ట్లీ కాకపోవచ్చు, ఇంచుమించుగా అదే రిపీట్ అవుతుంది. కనుక మీ గోల్ 10 years ఉంటే డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో ఏ అసెట్ క్లాస్ బెటర్గా చేస్తుందో ఓవర్ 10 years పీరియడ్ ఆర్ 5 years పీరియడ్ దాన్ని మీరు చూస్ చేసుకోండి. ఓన్లీ ఆబ్జెక్టివ్ ఈజ్ అవసరం ఏదైనా సరే ఎక్కువ రిటర్న్స్ తెచ్చుకోవాలనేదే ఆబ్జెక్టివ్. ఎన్ని మాటలు పైకి మాట్లాడినా ఎవరికైనా మనసులో ఉంటుంది, నాకు ఎక్కువ రిటర్న్స్ రావాలనే ఉంటుంది. సో అసెట్ అలొకేషన్, ఈ అసెట్ అలొకేషన్కి మనకి మ్యూచువల్ ఫండ్స్లో డైనమిక్ అసెట్ అలొకేషన్ అనే ఫండ్స్ ఉన్నాయి. అంటే మార్కెట్ కండిషన్ బట్టి వాళ్ళు డిఫరెంట్ అసెట్స్ని చూజ్ చేసుకుంటారు. ఓకే, డెఫినెట్గా ఈ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ప్యూర్ ఈక్విటీ ఫండ్స్ కన్నా తక్కువ రిటర్న్ ఇస్తాయి ఓవర్ ఏ లాంగ్ రన్. కానీ ఒక వ్యక్తి కనుక లంసమ్ మనీ, హ్యూజ్ మనీ పెడుతున్నప్పుడు అతనికి వాలటాలిటీ వల్ల ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, 10 years గట్టు కావాలి, డబ్బుల పరంగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. కానీ అతని పెద్ద కార్పస్ మీద కనుక 2-3 లక్షలు తగ్గితే
సైకలాజికల్గా ఆయన మీద ఇంపాక్ట్ పడుతుంది కనుక లంసమ్ మనీ ఉండి మీరు లాంగ్ రన్ ఉన్నా సరే రైట్ ఫిట్ ఏంటంటే అసెట్ అలొకేషన్. ఎక్కువ మనీకి చిన్న అమౌంట్ 5,000 10,000 ఎస్ఐపి పెడితే మీరు అంత చూసుకోవాల్సిన అవసరం లేదు, ప్యూర్ ఈక్విటీకి వెళ్ళిపోవచ్చు. దానికి గాను మీకున్న ఒకే ఒక బెస్ట్ సొల్యూషన్ డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఆర్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్. ఈ ఫండ్స్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు మీరు చెప్పారు మార్కెట్ పడుతుంది కదా అని, అంటే గత 45 రోజులుగా మార్కెట్ వాలటైల్ అన్న విషయం మనం గుర్తిస్తే డెఫినెట్గా ఫండ్ మేనేజర్ గుర్తిస్తారు. వాళ్ళు గుర్తించడం వల్ల ఏం చేస్తున్నారు, ఈ డైనమిక్ అసెట్ అలొకేషన్లో కానీ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్లో కానీ ఈక్విటీ ఎక్స్పోజర్ తగ్గించారు వాళ్ళు. 46-48% ఉన్న ఈక్విటీ ఎక్స్పోజర్ యాజ్ నౌ కమ్ డౌన్ టు 35-36% ఇన్ దిస్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ బేస్డ్ ఆన్ ది మార్కెట్ కండిషన్. వాళ్ళు కొన్ని ఇండెక్సెస్ ఉంటాయి, కొన్ని పారామీటర్స్ ఫాలో అవుతారు. ప్రో మార్కెట్ అని, యాంటీ మార్కెట్ అని డిఫరెంట్ స్ట్రాటజీస్, ఎవరి స్ట్రాటజీ వాళ్ళు గొప్పగా చెప్తారు. నిజానికి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎలా ఉంటుందంటే రియల్ ఎస్టేట్లో ఏ వెంచర్ అతను కూడా నాది యావరేజ్ వెంచర్ అని చెప్పాడు, నాది టాప్ బెస్ట్ వెంచర్ అంటాడు. ఎక్స్ట్రాడినరీ. కొన్న ప్రతి కస్టమర్ కూడా నాకు వచ్చిన ప్రైస్ ఎవరికి రాలేదంటాడు. సిమిలర్లీ మ్యూచువల్ ఫండ్ కూడా ఒక కేటగిరీలో 10 ఫండ్ హౌస్లు ఆఫర్ చేస్తున్నప్పుడు ఎవరి స్ట్రాటజీ వాళ్ళు చెప్పుకుంటారు. ఓకే, కానీ ఇక్కడ బాటమ్ లైన్ ఏంటంటే మార్కెట్ కండిషన్ బట్టి అసెట్ అలొకేషన్ ఈ ఫండ్లో జరుగుతుంది. ఇంకోటి, ఆ ఫండ్ హౌస్ ఏం చేయాలంటే మనమే చేసుకోవచ్చు కదా అసెట్ అలొకేషన్. ఎస్, చేసుకోవచ్చు. గత 1 ఇయర్గా ఈక్విటీ మీకు 30% అబోవ్ రిటర్న్ ఇచ్చినప్పుడు మీరు సన్నగా అసెట్ అలొకేషన్ చేయాలంటే ఏం చేయాలి, 30% వచ్చిన ప్రాఫిట్ని అమ్మేసి డెట్లోకి వెళ్ళాలి. మరి 30% ప్రాఫిట్ని వితిన్ 1 ఇయర్లో మీరు అమ్మితే మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది. మరి ట్యాక్స్ అనేది బర్డెన్ కదా ఎవరికైనా. అదే మ్యూచువల్ ఫండ్ లెవెల్లో మ్యూచువల్ ఫండ్ బీయింగ్ ఎ ట్రస్ట్ ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది వాళ్ళకి అట్రాక్ట్ అవ్వదు. ఇన్వెస్టర్ చేతుల్లోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అట్రాక్ట్ అవుతాయి. విత్ ఇన్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎన్నిసార్లు చర్న్ చేసినా, అసెట్ అలొకేషన్ చేసినా, ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నా, వెయిటేజ్ పెంచుకున్నా తగ్గించినా ఈ ట్యాక్సెస్ పడవు. ఓకే, సో అందరూ ఒక టీఆర్ చూసి అంటే మన భయం పెట్టిస్తున్నారు. 2% వెళ్ళిపోతుంది కదా మీకు, 2.5 1.6 వెళ్ళిపోతుందని. కానీ ఇక్కడ మీరు ట్యాక్స్ రూపంలో సేవ్ చేస్తుంది ఎంత. ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ మార్కెట్లోకి వచ్చి 30% రిటర్న్ తీసుకున్నాడు ఒక వ్యక్తి, అతను పెట్టింది ₹1,00,000. షార్ట్ టర్మ్ క్యాపిటల్గా ఈరోజు 30,000 ఉంది. ఇప్పుడైనా అసెట్ అలొకేషన్ చేసి ₹1,00,000 ఇక్కడ నుంచి తీసేస్తే అతనికి వచ్చిన ప్రాఫిట్ 30,000 మీద 15% ట్యాక్స్ పడుతుంది కదా, విచ్ ఇస్ 4,500. మరి మీకు మ్యూచువల్ ఫండ్ టీఆర్ కూడా అంత లేదు కదా. అండ్ నేను ఇండివిజువల్గా నేను ఎక్కడ గ్యాచ్ చేయగలుగుతాను, మార్కెట్ అప్ ఉందా, డౌన్ ఉందా, వాలటైలిటీ ఏంటి, అసెట్ అలొకేషన్ ఏంటి, నేను గ్లోబల్ మార్కెట్లో పెట్టాలా, గోల్డ్లో పెట్టాలా, రియల్ ఎస్టేట్లో పెట్టాలా, డెట్లో ఏ బాండ్స్, నేను ట్రెజరీ బాండ్స్ పిక్ చేసుకోవాలా, ప్రైవేట్ ఏమన్నా కార్పొరేట్ బాండ్స్ పిక్, ఇదంతా ఎక్కడ చేయగలుగుతారు ఒక ఇండివిజువల్. సో బెస్ట్ అసెట్ అలొకేషన్ ఈజ్ డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్ ఆర్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్. హిస్టారికల్లీ 2006 నుంచి ఉన్నాయి మనకి అవైలబుల్, మోర్ దెన్ 10 ఫండ్స్ ఉన్నాయి. వాటి యొక్క యావరేజ్ రిటర్న్ ఈజ్ అరౌండ్ 12.75 ఉంది. ద బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్స్ హావ్ డెలివర్డ్ 14.25. బట్ 12% అయితే 3-4 ఇయర్స్ ఉంటే ఎక్కడికి పోదు మీకు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్. డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఆర్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఆర్ ది ఓన్లీ సొల్యూషన్ టు అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ వాలటిలిటీ ఇన్ ద మార్కెట్ విత్ అ పీస్ ఆఫ్ మైండ్. మీ గోల్ అచీవ్ అవుతారు, 12% అబోవ్ రిటర్న్ రాగలుగుతుంది, అండ్ ఈ మార్కెట్ కరెక్షన్ వచ్చినా అవ్వదు. ఇంకోటి, ఇప్పుడు సెన్సెక్స్ పీక్ 62,000కి వెళ్ళింది కదా, టుడే ఇట్ ఈస్ అరౌండ్ 55-56,000. మార్కెట్ ఇస్ కరెక్టెడ్ బై 12%. ఈ 12% కరెక్ట్ అయిన 10 ఇయర్లో అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఎంత కరెక్ట్ అయ్యో చూడండి మీరు, హార్డ్లీ దోస్ ఆర్ కరెక్టెడ్ బై 4%. ఇది ఇనిషియల్ కరెక్షన్. రేపు ఈ కరెక్షన్ కంటిన్యూ అయింది అనుకోండి, ఈక్విటీ మే ఫాల్ బై 30%. అంటే పడితే అని చెప్తున్నాను, పడిద్దని నేను ఎక్కడ గ్యారంటీ చెప్పట్లేదు. బట్ ఈక్విటీ 30% కరెక్షన్ అయినప్పుడు ఈ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఆర్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ హార్డ్లీ దే మే కరెక్ట్ బై 8%. ఎందుకు, ఇక్కడ పెట్టిన ₹100 ₹30 ఈక్విటీలో ఉంటుంది, ₹70 డెట్లో ఉంటుంది. డెట్ ఎలాగో 5-6-7% ఇస్తుంది. ఈ 30లో 30% నిజంగా పోయినా నెట్ టు నెట్ అయినంత కరెక్షన్ ఉండదు కదా. సో మార్కెట్ రైట్ ఆర్ రాంగ్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ఎగ్జిట్ మార్కెట్. మీరు ఎప్పుడు ఎగ్జిట్ అవుతారు. మీరు 2030లో కనుక మీ అవసరం ఉంటే ఈరోజు మార్కెట్ ఇది రైట్ మార్కెట్. 2022, 23, 24, 25లో ఉంటే మేబీ దిస్ ఈజ్ నాట్ ది రైట్ మార్కెట్ టు ఎంటర్. ఇంకో విషయం చెప్తాను, జస్ట్ టు సింప్లిఫై దిస్, ఇంకా సమ్మరైజ్ సింపుల్గా చేయడం వరకు. 1 ఇయర్లో కనుక మీకు ఒక అవసరం ఉంది, ఈరోజు నాకు పాప పుట్టింది, 1 ఇయర్ బర్త్డే గురించి నేను డబ్బులు చేస్తున్నాను అంటే, బర్త్డే అంటే క్లియర్గా 1 ఇయర్లో వచ్చేస్తుంది కదా, క్లియర్గా 1 ఇయర్లో బర్త్డే వస్తుంది. ఐ కాన్ పోస్ట్పోన్ బర్త్డే. December 22 అంటే December 22 బర్త్డే సెలబ్రేట్ చేయాలి. ఈరోజు మా నాన్నగారు ₹1,00,000 ఇచ్చారు నాకు. అప్పుడు ఈ 1 ఇయర్కి 1,00,000 ఎక్కడ పెట్టాలి నేనంటే, మార్కెట్ ఎంత పెరుగుతున్నా మార్కెట్కి వెళ్ళకూడదు. ఎందుకంటే 1 ఇయర్లో మార్కెట్ నేను ప్రెడిక్ట్ చేయలేను. పక్కన ఫ్రెండ్ చెప్తాడు, అరే నేను బయట ₹2 తెచ్చుకున్నాను, అదేదో నాకు నేను ఇస్తా అంటాడు. సరే ఇస్తాడు ఫ్రెండ్, మంచిదే. కానీ ఎగ్జాక్ట్గా ఫ్రెండ్గా ఇవ్వగలుగుతాడు ఆ టైంకి? December 22కి ఇవ్వలేకపోవచ్చు కదా.
సో 1 ఇయర్కి మీకు సేఫ్టీ కావాలి అంటే మీ మనీ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఓన్లీ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్. రైట్ రైట్. బ్యాంకర్ ఖచ్చితంగా 4.35 ఆర్ 4.5% ఇస్తాడు 1 ఇయర్కి. కానీ మనం ఏం చేస్తాం, ఈ 1 ఇయర్ అవసరం ఉన్నప్పుడు ఈ 1 ఇయర్లో 4% చాలా తక్కువ కదా, కాస్త ఎక్కువ రిటర్న్ వచ్చి చూస్తాం. మ్యూచువల్ ఫండా, స్టాక్సా, ఎవరికన్నా వడ్డీకి ఇద్దామా అని చూస్తాం. కానీ అదే ఇప్పుడు మీ నాన్నగారు ఒక 5 లక్షలు ఇచ్చారు, మీ పాప మ్యారేజ్ కొరకని ఇచ్చారు, అప్పుడు మాత్రం గుడ్డిగా ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టేస్తారు. 15 ఇయర్స్ ఉంది కదా, ఎఫ్డీలో పెట్టేసేయండి, మంచి పని, పాప పేరు మీద అంటాడు. 15 ఇయర్స్లో ఈ 5 లక్షలు కాస్త 10 లక్షలే అవుతుంది, ఇన్ఫ్లేషన్ బీట్ చేయదు, కానీ అప్పుడు దానికి వెళ్ళిపోతారు. షార్ట్ టెన్యూర్కి ఎఫ్డీ సార్ ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్స్ ఎంత కరెక్టో, లాంగ్ టెన్యూర్కి ఈక్విటీ ఎంత కరెక్ట్. మీరు లాంగ్ టెన్యూర్ ఇన్వెస్ట్ అయినప్పుడు మార్కెట్ని ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు ప్రాపర్గా. అప్పుడు మీరు ఎనీ మార్కెట్ ఈజ్ ద రైట్ టైం ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. మార్కెట్ వాలటాలిటీలో నడుస్తున్నప్పుడు మరి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్, థ్యాంక్స్ అండి.